ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని దీవెన ప్రార్థన చేస్తున్నాడు. అలాగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంతగా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. 6.5 లీటర్ల రక్తానికి మార్చాడు. 150 కేజీల బరువున్నటువంటి సిలువను యెరూషలేము నుంచి ఆ ఎరికో పట్టణం వరకు మోసుకుంటా, ఆ గొల్గొతా కొండ వరకు మోసుకుంటా ప్రభు పెట్టాడు. చూడండి మండు టెండలో నీ కోసం నా కోసం గెలిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఏమని ప్రార్థన చేస్తాం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ విధంగా అప్పుడే ఏమన్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? శిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీలో దీన మనసు వస్తుంది. శిలువ శ్రమను జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీకు విరిగి వెలిగిన హృదయం ప్రవహిస్తాడు. శిలువ శ్రమను జ్ఞాపకం